ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తునైనా మీ గాయపడిన పాదాలకు వందనములు, స్తోత్రములు. ఈ దినమున ఈ సాయంకాలం వేళలో ప్రభువా, మా దేవదగిన మా తండ్రి, సంఘ ప్రార్థన నిమిత్తమై మమ్మల్ని సమకూర్చిన మా తండ్రి, మీ పాదాలకు వందనములు చెల్లిస్తుంటున్నాం. నేను దిన యూత్ మీటింగ్లో కూడా మీరు తోడుగున్నారు ప్రభువా. మా తండ్రి, మీ బిడ్డని బలమైన సాధనంగా వాడుకున్నారు. వందనములు, స్తోత్రములు. బిడ్డలందరూ విన్నారు, విన్నవారిని బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మా తండ్రి, ఈ సమయంలో ప్రార్థనకై చేరొచ్చిన బిడ్డలను బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాం. వారి వారి గృహాలలో, వారి వారి స్థలాలలో ప్రార్థన కోసమై సమకూర్చబడిన బిడ్డలను బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తండ్రి, ప్రార్థనకై అందరినీ సిద్ధపరచండి. ప్రార్థన గొప్ప ఆయుధం మాకు, మీతో మాట్లాడటం ప్రభువా. మా దేవతల మా తండ్రి, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నదాన్ని బట్టి ప్రభువా, మా దేవతల మా తండ్రి, ప్రార్థనకై ప్రార్థన తీర్చే బిడ్డలంగా ఉండగలటకు మీ కృప అనుగ్రహించండి, సహాయం చేయండి ప్రభువా. మా తండ్రి, మేము పాడే పాటల ద్వారా మీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాయిద్యం వాయించే ప్రభు, క్యాషో ప్లే చేసే కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా, మా దేవతల మా తండ్రి, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా తండ్రి పర్యవేక్షిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మెట్టుకు ప్రార్థించిన బిడ్డలను బట్టి కూడా వందనములు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ తండ్రి, సమయాన్ని మీ అధీనంలో ఉంచుకోండి. ఈ కూడికకు ఆది అంతమై మీరు నడిపింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సిఎన్ గీతం నుంచి పాట పాడుకుందామండి. దయచేసి 569 కొత్త పాటల పుస్తకంలో పాత పాటల పుస్తకం 482. ఈ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని.
శక్తిని చూపు, శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు. నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము. నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. 4వ వచనం. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నీకై సహించెదనంత, నీ బలము నాకిమ్ము. నీకై సహించెదనంత, నీ బలము నాకిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. ప్రార్థన నిమిత్తమై దేవుని యొక్క వాక్యం లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో మనం మొదటి నుంచి చదువుకుందాం. 10వ వచనం వరకు కలిసి చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థనకై మనం వచ్చాం. వాక్యము మన చెవిని వినబడాలి. ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము, దానిలో ఏం రాయబడింది విషదపరిచేటప్పుడు సావధానంగా విని దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థించాలి. మనము మొదటి నుంచి దయచేసి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చెను. అప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు వ్యాధిగ్రస్తుడై చావ సిద్ధమైండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. వారు యేసును వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఇది చేయమంటే చేయును అని నేను చెప్పినట్లు అతనితో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలునైనా నేనింత గొప్ప విశ్వాసం చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థుడై ఇండుట కనుగొనిరి. ప్రభు సాయం కోసం ప్రభు. పరిశుద్ధుడైన దేవా,
పరలోకమందున తండ్రి, సమయాన్ని మీ అధ్యయనం ఉంచుకోండి. ప్రభువా, లేఖన భాగాలను చదువుకున్నాం, విరిచి పంచిపెట్టాలి. మీ సహాయం కోరుతున్నాను. ప్రభువా, జ్ఞానహీనుడను, శక్తి చాలనటువంటి వాడిని, నీ బలము నాకిమ్ము. సహాయం కోరుతున్నాను. మీ వైపు చూస్తున్నాను. బిడ్డలు కూడా ప్రార్థించాలి. ప్రభువా మా తండ్రి, గ్రహించుకోవడానికి హృదయాన్ని మీరు తాకండి. వినగలుటకు చెవులను ప్రభువా మా తండ్రి మీరు తాకండి. అలాగే ప్రభువా మా దేవ, 4:12 నిర్గమకాండం నా పట్ల జ్ఞాపకం చేసుకోండి. అలాగే 1:9 యెహోషువ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రతి కలవరాన్ని, ప్రతి ఆందోళనను దూరపరిచేవాడు ప్రభు. అది నా జీవితంలో ఎన్నోసార్లు నేర్చుకున్నాను. ఏదన్నా సమాచారం విన్నప్పుడు నిజంగా ఆ సమాచారాన్ని బట్టి కూడా ఆందోళన వస్తుంటుంది. వెంటనే మనసులోనే నేను ప్రార్థన చేసుకుంటాను. కనుక ధైర్యం అనేది లోక సంబంధమైన ధైర్యం వేరు, ప్రభులో ధైర్యం వేరు, బలపరచుట వేరు, బలపరచబడుట వేరు. బలపరచబడుట అనేది ఏంటి? దేవుని ద్వారా, ప్రభువును బట్టి అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే ఎంత దుఃఖమైనా కూడా నివారణ పొందగలుగుతాం, దుఃఖం ఉన్నప్పటికీ. ఇది దావీదు మహారాజులో అది మనం చూస్తాం. ఆయన ఏడవడానికి శక్తినంత ఏడ్చాడు, తర్వాత ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ మాట చాలా గొప్పదిగా ఉన్నది. ఆదరించేవాడు, సమస్త ఆదరణ అనుగ్రహించేవాడు ఆయన. కనుకనే అన్ని విషయాలలో ఒక సహోదరి భార్యకు అంటే సహోదరికి బాగులేదు, చాలా తిప్పలు పడింది, డబ్బంతా వృధా వ్యయపరుచుకున్నారు. ఎక్కడ వైద్యుడంటే అక్కడికి వెళ్ళారు, వాళ్ళు తెలిసిన కుటుంబమే. అయితే వాళ్ళు విసిగిపోయారు. ప్రభా, నీ చిత్తం ఎట్లుంటే ఎట్లా అనే స్థితిలోకి వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత విశ్వాసంతో కొనసాగుతున్నారు. సమయంలో జ్ఞాపకం చేసేది ఎందుకు అని అంటే, బైబిల్లో రాయబడింది కూడా అట్లాగా. 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తే, దేవునికి వాక్య విషయంలో, రోగాల విషయంలో దేవుడు స్వస్థత పరిచేది ఈ లోక సంబంధమైన ఈ తంత్రమంత్రాలు కాదు, లేకపోతే అభూత కల్పనతోటి ఏదో చేయడం కాదు. స్వస్థత విషయంలో ప్రభు ఈ ఉపమానం చెప్పినప్పుడు, నాకు ఈ విషయం చెప్పినప్పుడు, ఈ జరిగిన సంఘటన చెప్పినప్పుడు నాకు ఆ సహోదరి విషయంలో కూడా జ్ఞాపకం వచ్చింది. నేను అదే చెప్పాను. అది ఇక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉన్నది. దయచేసి చదవగలితే 5వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం త్వరగా చదవాలి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. ఇక రాయబడిన మాట వైద్యులను కించపరచడం కాదు. ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నది, కానీ ఎంత ఇటు పోతుంది అటు పోతుంది, ప్రతి వైద్యం దగ్గరికి వెళ్తుంది, ఫలానా దగ్గర బాగా చేస్తాడంటే ఈ మాటలు అన్నాడు ఆ సహోదరుడు నా దగ్గర ప్రత్యక్షంగా. అక్కడ బాగా చేస్తాడంటే ఇక్కడ బాగా చేస్తాడని వెళ్ళామన్నా, అన్నీ చూసాం, కానీ చాలా బాధపడ్డామన్నాను. ఈమె కూడా తిప్పలు పడ్డదంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే తిప్పలు పడ్డామని అంటే అర్థం ఏంటంటే, డాక్టర్లను కించపరచడం కాదు. వైద్య జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే, సమస్త జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. కనుక ఇప్పుడు ఏంటి అని అంటే, ఆ రోగం కలిగిన స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఒక వైద్యుడిని కాదు, ఈయన బాగా చేస్తాడంటే ఈయన బాగా చేస్తాడంటే అందరి దగ్గరికి వెళ్ళింది. ఎన్నో తిప్పలు పడ్డది, ఎవరి దగ్గర కాలేని పరిస్థితి అనమాట. అప్పుడు ఏం జరిగింది చదవమ్మా. తనకు కలిగినదంతయు అంటే ఏంటి? డబ్బులు. తనకి ఏమేమి ఉన్నాయో అదంతా డబ్బులన్నీ చేసింది, అవన్నీ ఖర్చు పెట్టేసేసింది. ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా ఏమి లేకపోతే బయట కూడా తీసుకొచ్చి ఉండొచ్చు మనం ఆలోచన చేస్తే. అట్లా కూడా ఏం చేసుకుంది? అదంతా కూడా వ్యయము చేసుకున్నది. ఎంత మాత్రం ప్రయోజనం లేక, కనుక ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేక మరింత సంకటపడెను.
ఈ రోగం కన్నా ఎక్కువైపోయింది ఆమెకు, మరింత సంకటపడ్డది. దేని నుంచి సంకటపడుతుంది ఆమె? డాక్టర్ల దగ్గరికి వెళ్ళడము, అటు తిరగడము ఇటు తిరగడం ఒక విషయము. ఇక రెండో విషయానికి వస్తే తనకి కలిగినంత కూడా వ్యయపరుచుకున్నది. అంటే డబ్బులన్నీ పోయినాయి, కానీ రోగం మాత్రం పోలే కదా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆర్థికమైన ఇబ్బందుల్లోకి వచ్చేసింది. బహుభయంకరమండి ఆర్థికమైన ఇబ్బందుల్లోకి వచ్చేస్తే. ఈ దినాలలో ఆరోగ్యం బాగాలేదంటే కరోనా వైరస్ నుంచి వచ్చిన సోకినటువంటి వ్యాధి నుంచి బారిన పడితే పేర్లు చెప్పొద్దని చెప్పే పరిస్థితి వచ్చేసింది. సరే, ప్రభుత్వం వారు చెప్పేది ఏంటి అంటే వాళ్ళని ఒక రకమైన చూపు చూస్తున్న సమాజం కాబట్టి కొన్ని చోట్ల సమాధులు కూడా చేయని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మానవత దృక్పథం పోయింది, మానవత సంపూర్ణంగా నశించిపోతుంది మానవుల లోపట. కనుక దానిని సంపూర్ణంగా ఏదో అయిపోయి వాళ్ళను చూడాల్సిన పరిస్థితి కాకుండా చూడనటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. సొంత కుటుంబకులే వాళ్ళను ఆ డెడ్ బాడీని చూడక ఎన్నో మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. అప్పుడు జంతువులలో ప్రేమ ఉంది అనేది మనం చూస్తున్నాం. నేను ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాను. ఒక జంతువు ఏంటంటే ఒక కోతి పిల్ల బావిలో పడ్డది. అంటే మన రింగ్ బాయిలలో ఉన్న దాంట్లో లోతు లేని రింగ్లతో కడతారు కదా, అట్ట దాంట్లో పడ్డది. పడ్డ తర్వాత ఆ కోతి పిల్ల నానా యాతన పడుతున్నది. తల్లి కోతి ఉంది కదా, ఆ తల్లి కోతి ఇట్లొస్తుంది అట్లొస్తుంది, చూస్తుంది, ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది, ఎవరిని పిలిచే పరిస్థితి లేదు కదా. తన పిల్లనేమో లోపల తండ్లాడుతుంది. అయితే లోతు లేని కారణాన నిలబడ్డది, వాళ్ళ తల్లికి ఇట్లా చేస్తుంది. మాతృప్రేమ అక్కడ ఎట్లా కనిపిస్తుంది జంతువుల్లో అంటే అంత అట్లా కనిపించేది. ఇప్పుడు పోల్చి చూపిస్తున్నారు. హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి స్థితి వచ్చింది ఈ కోవిడ్-19 నుంచి. ఎవరి దగ్గరకు వచ్చే పరిస్థితి లేరు. బంధువుల దగ్గర చెప్పి పలకరించిపోదామంటే అక్కడ కష్టం ఉంది. సరే, అక్కడ పేర్లు చెప్పి సంఘంలో ప్రాణం చెప్పిద్దామంటే మళ్ళీ వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అదొక భయం అయిపోయింది. చూడండి, ఆ కోతి అక్కడ తిరిగింది. తిరిగిన తర్వాత తను ఏం చేసిందంటే కాళ్ళు పైన పెట్టేసేసి చేతులు లోపలికి ఇచ్చేసేసింది పిల్లకోతికి. చూడండి, ఆ పిల్లకోతిని రక్షించుకోవడానికి ఈ తల్లి కోతి ఏం చేసిందంటే ఈ రెండు కాళ్ళను పైన అట్లే పెట్టేసేసింది, చేతులు కిందికి ఇచ్చేసి ఆ చేతులతో అందుకున్నది. నేను చూశాను దానిలో. అందుకున్న తర్వాత అలాగే ప్రయాసపడి పైకి తీసేసింది. అమిత ఆనందం అండి ఆ పిల్ల కోతికి, తల్లి కోతికి. ఎంత తల్లిని చేర్చుకున్న కోతి పట్టుకున్నటువంటి ప్రభు నా చేతిని నీ చేతితో పట్టుకో అంటే ప్రభు చేతిలో మనం ఉంటే ఏమవుతుందంటే ప్రభు విడిచిపెట్టాడు. మన చేతితోటి మనం పట్టుకునే ప్రభుని పట్టుకుంటే మనం ఎప్పుడన్నా అక్కడికి పోయేటప్పుడు చూసినప్పుడు జార విడిచి చేసుకుంటాం. కనుక ప్రభు నీ చేతితోటి నీ చేతితో నన్ను పట్టుకో. కనుక ఏంటంటే ఆ ప్రభు చేతులు పట్టుకోవాలి. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆ సంఘటన చూసినప్పుడు హృదయమంతో రకంగా అయిపోయింది. నిన్నటి దినమున యూత్ మీటింగ్లో కూడా ఆ యెఫ్తా కుమార్తె గురించి కూడా నేను వింటప్పుడు నా హృదయంలోంచి ఒక బాగా కలిగి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. కనుక తండ్రి పైన ఆ అమ్మాయికి ఉన్నటువంటి యొక్క నిజంగా ఆ గౌరవము అది చూసినప్పుడు, తండ్రి కోసం తాను ఎంత త్యాగం చేసిందని చూసినప్పుడు నిజంగా చెప్తాను, నిన్నటి దినాన సాయంకాల సమయంలో యూత్ మీటింగ్లో విన్నప్పుడు చాలా అనిపించింది. సహోదరి మానవీయత లేని కూడా పరిస్థితులు. ఒక కొడుకు తల్లిని శవాన్ని దొబ్బుకొని పోతుంటే ఎవరు రాని పరిస్థితి, దిక్కు చూసింది. ఇప్పుడు నేనైనా కూడా ఏంటి అంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ప్రార్థన అవసరం. దేవుని దృష్టి మరల్చబడాలి మన పైన, మానవ కోటి పైన దేవుని దృష్టి రావాలి. ఇప్పుడు పరిస్థితులపైన దేవుని దృష్టి రావాలి. ప్రార్థన ఒకటే సాధ్యం. ఆ ప్రార్థన ఒకటే మనకు ఆయుధం దేవుని దగ్గర ప్రార్థించేది. అది క్రైస్తవులకు ఉంది, క్రీస్తుని ఎరిగిన వారికి ఉంది. కనుక తండోపతండలు ఒక దగ్గర మనం సమకూర్చబడి లేకపోయినప్పటికీ సాధనాలు దేవుడు ఇచ్చిండు. ఒకవేళ ఈ సాధనాలు కూడా లేవనుకోండి, మీ కుటుంబంలో రోజు ప్రార్థన చేయండి. మీకు బంధువులుగా అయినా లేకపోయినా సంఘాల కోసం ప్రార్థన చేయండి. అనేక మంది దాన్ని బారిన పడి మానవత్వం లేకుండా భయంకరమైన పరిస్థితులు, సహోదరి స్థలంలో అటు ఖననం చేయకూడదనే పరిస్థితులు ఎంత భయంకరంగా అంటే మానవుని యొక్క ప్రాణం విలువ ఎట్లయిపోయిందంటే
భయంకరంగా అయిపోయింది. కుక్క సాగు చేస్తారా అంటారు చూడండి, అంతకన్నా భయంకరం అయిపోయింది. కోతి చచ్చిపోతే, మా స్కూల్లో కోతి చచ్చిపోతే, మా స్కూల్లో వాళ్ళు ఏం చేశారంటే, మేము హైదరాబాద్ పోయినప్పుడు వాళ్ళైపోతే వాళ్ళు కోతి తిమ్మన చచ్చిపోయాడని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దానిని పూజ ఇలాగ చేసుకొని అది చేసుకొని కోతి చేసేవారు. అర్థమవుతుందండి? కనుక అదే మేము లేమప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎట్లా మనిషి యొక్క జీవితంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా అయిపోయింది. అంటే మానవుడు ఏం చేస్తున్నాడు, ఇంకా అసలు దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన యొక్క విలువ తెలియకుండా, దేవుని యొక్క వాక్యం విలువ తెలియకుండా, ఎదుటివారిని నీవు తృణీకరించవద్దు, నీ పొరుగువారిని ప్రేమించాలి అనేటువంటి దేవుడు చెప్పిన ఆ యొక్క విలువైనటువంటి ఆజ్ఞలను నిజంగా క్రైస్తవ లోకమే కాదు, మానవ లోకం అంతా కూడా దానికి కట్టుబడి ఉండేటువంటి వరంగా ఉండాలన్నమాట. కనుక నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ సమయంలో ఏంటి అని అంటే, ఈమె వేయపరుచుకున్నది, డబ్బులు వేయపరుచుకున్నది, కానీ ఏమైందండి, ఎంత మాత్రమునో ప్రయోజనం లేకపోయింది, మరింత సంకటపడింది. ఆ సహోదరుడు ఆ సహోదరి కనుక ప్రార్థన చేశాను నేను కూడా, ఆ సహోదరుడు కూడా అన్నాడు. కనుక దేవుని చిత్తం ఎట్లుంటే ఎట్లంటే, నిజంగా అంత గొప్ప విశ్వాసం వచ్చేసింది. ఒకరొకరు ఇండ్లల్లో ప్రార్థన చేసుకుంటున్నారు, ఒకరొకరు ఇండ్లల్లో ప్రార్థన చేసుకొని ఈ దినాల్లో కుమారులు కుమార్తెలు చర్చించుకుంటున్నారు. కనుక దేవుని యొక్క వాక్యంలో బాగా తరఫీదులోకి వస్తున్నారు. కానీ విశ్వాసంలోకి వృద్ధిలోకి రావాలా. ప్రభువా మా విశ్వాసం వృద్ధి చేయము తండ్రి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర శిష్యులు కోరుకుంటారు. సహోదర సహోదరి, నీ విశ్వాసం నా విశ్వాసం కూడా వాక్యం విన్న తర్వాత ఏం కావాలి, మనం వృద్ధిలోకి తెచ్చుకోవాలి. నిజమే కదా, ఈ విశ్వాసం చేత ప్రార్థించారు కనుక దేవుడు ఈ కార్యం జరిగించాడు. విశ్వాసయుతమైన ప్రార్థన ఈలాగ రోగిని స్వస్థతపరుస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి, మననం చేసుకోవాలి, ధ్యానించాలి. సహోదర సహోదరి, మరింత సంకటపడ్డది నిజంగా యేసును గూర్చి విన్నది. ఆమె యేసును గూర్చి విని, ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. యేసును గురించి ఏం విన్నదో నేను చూపిస్తాను. నాకు ఇక్కడ దేవుడు ఇచ్చిన తలం ప్రకారం యేసును గురించి ఆమె విన్నది. విన్న తర్వాత ఏం జరిగింది అనేది కూడా నేను మామూలుగా చెప్పిస్తాను. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 7వ అధ్యాయంలో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది. ఇక్కడ ఈమె యొక్క పేరు 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ కదా, పేరుందా? లేదు. ఇక్కడ కూడా శతాధిపతి అని రాయబడింది, పేరుందా? లేదు. తన ప్రియమైన దాసుడు అనారోగ్య స్థితిలో ఉన్నాడు. బాగా చూడండి. అయితే ఆ అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఏం జరిగింది, వ్యాధిగ్రస్తుడు కనుక చావ సిద్ధమై ఉండెను. 2వ వచనం చివరి భాగంలో చావ సిద్ధమై ఉండెను. ఈ శతాధిపతి యొక్క ప్రియమైన దాసుడు చావ సిద్ధమై ఉండెను, చనిపోయడానికి పరిస్థితులు వచ్చేసాయి. ఆ సమయంలో చదవమ్మా, ఇప్పుడు ఆ సమయంలో ఏం జరిగింది, యేసును గూర్చి విని, అది శతాధిపతి యేసును గూర్చి విని, ఆమె కూడా యేసును గురించి విన్నది. ఎప్పుడు, ఎంత మాత్రం ప్రయోజనమైన పరిస్థితుల్లో మరింత సంకట పరిస్థితిలోకి వచ్చేసింది. ధనమంతా వ్యయపరుచుకుంది. ఆ పరిస్థితిలోకి వచ్చింది. యేసును గూర్చి విని. సహోదరుడా, యేసుప్రభుని గురించి నువ్వేం విన్నావు? సహోదరి, యేసుప్రభుని గురించి నువ్వేం విన్నావు? అని ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? ఎందుకోసం వచ్చాడు? పాప రోగాన్ని దూరపరచడానికి పరమ వైద్యుడిగా వచ్చాడు. నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాడు. వైద్యుడు ఎవరికి అవసరమో రోగికే అవసరం. అలాగా పాప రోగములు దూరపరచడానికి పరమ వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎరుగుదువా? యేసుని గురించి ఇది విన్నావు కదా. అలాగుననే ఆయన అనేక మందిని రోగులను స్వస్థతపరిచి ఆయన వచ్చే కార్యం కూడా అదేని చెప్పి బాప్తిసం ఇచ్చి యోహాను ముందు అరణ్యంలో ప్రకటన చేస్తే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ప్రవచనము. ఆయన ఈ లోకానికి వచ్చి మరణ ఛాయలో ఉన్నటువంటి వారిని, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చేవాడు ఈ వెలుగు అయినటువంటి యేసు ప్రభు అని చెప్పి రాయబడింది. ఏం విన్నారు వీళ్ళు? ఈరోజు ఈ రాత్రి లేకపోతే ఈ సాయంకాల సమయంలో సహోదర సంఘ ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏం విన్నావు? ఏం వింటున్నావు? ఇంతకుముందు ఏం విన్నావు? కనుకనే ప్రభువుని ఎరిగిన హృదయంతో విన్నటువంటి దాని ప్రకారంగా ఏమేమి చేయాలి? వీరు ఈ స్త్రీ విన్నది యేసుని గురించి. ఆమె చేసిన కార్యం ఏంది? ప్రభు దగ్గరకు వచ్చింది. ఏం విన్నది అది. తర్వాత ఈ శతాధిపతి విన్నాడు. తన ప్రియమైనటువంటి యొక్క దాసుడు ఏమైనాడు? రోగపీడితుడు అయిపోయినాడు, చావసిద్ధమైన రోగగ్రస్తుడు అయిపోయినాడు, చావసిద్ధమైనాడు. అప్పుడు యేసుని గురించి శతాధిపతి కూడా విన్నాడు. ఏమని విన్నాడు?
మత్తయి రాసిన సువార్త చూడండి 4వ అధ్యాయంలోకి వస్తే ఆయన ఏమేం చేశాడు అక్కడ కపెర్నహూములో. ఇక్కడ అది చూడండి దయచేసి 4వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో దయచేసి చదవమ్మా. 23 వచ్చిన నుంచి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవునికి వాక్యం బోధిస్తున్నాడు. దేవుని రాజ్యమును గూర్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే రాజ్య సువార్తని ప్రకటించాడు. ఆయన దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి రాజ్య సువార్తను ప్రకటించాడు. ప్రకటిస్తున్న సమయంలో ప్రజలలోని ప్రతి వ్యాధిని, చాలా మంది అంటే క్రైస్తవులు కాదండి, ప్రజలలోని చూడండి, ప్రజలు ఎవరైనా కానీ కాక ప్రజలు యేసుప్రభువుకు వాక్యం వినడానికి వచ్చారు. అక్కడ దేవుని సువార్త చెప్తున్నాడు. ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయంతటా సంచరిస్తున్నాడు. ప్రజలలోని ప్రతి వ్యాధి, అది ఏదన్నా వ్యాధి కానీ వాక్యం చెప్తున్నాడు ప్రభువు. తర్వాత రాజ్యం గురించి, పరలోక దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. అదే సందర్భంలో ఆయన వచ్చిన కార్యం ఇది, దేవుని రాజ్యసువార్త ప్రకటిస్తున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నాడు. తర్వాత ప్రజలలో ప్రతి వ్యాధిని దూరపరుస్తాడంట. ఏ వేదన కానీ అండి, ఈ సమయంలో నిజంగా నీ ఏ వ్యాధిగ్రస్తులుగా ఉన్నావో, నీ హృదయంలో ఏదుందో, నీ శరీరంలో ఏ వ్యాధి ఉందో ఇప్పుడు దయచేసి నువ్వు ప్రార్థన చేసుకో, విశ్వాసం ఉంచు. తప్పనిసరిగా ప్రార్థన ఎలాగ స్వస్థతపరచబడుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను వాక్యంలో. నీవు ఏ చోట నుంచి వింటున్నావో వాక్యం, ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో, నిజంగా నీ విశ్వాసం దేవునిపైన ఉంచు, వాక్యం పైన ఉంచు నీ విశ్వాసం. దేవుడు బాగు చేస్తాడు. నువ్వు ప్రభు వాక్యం విన్నావు కదా, ఆయన స్వస్థతపరుస్తాడు. ఏంటి? ప్రజలలో ఉన్న ప్రతి రోగాన్ని, ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని ఏం చేస్తాడు ఆయన? స్వస్థపరుస్తాడు అని. ఆ తర్వాత ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తాడు విన్నది. తర్వాత ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించబడింది. తర్వాత నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ చూడండి. నానా విధములైన రోగములండి, నానా విధమైన రోగముల చేత. ఏ రోగమైనా పడండి, రకరకాల రోగులు ప్రపంచంలో ఏ రోగం అన్నా కానీ, అంతు చిక్కని రోగం వచ్చింది, ఇప్పుడు వైరస్ నుంచి వచ్చింది. ఏది ఏమైనా ధైర్యం కావాలంటున్నారు. ఎవరంటున్నారు? వైద్యులు ధైర్యం కావాలా. కనుక ఈనాడు చాలామంది చచ్చిపోవడం అంటే దేని నుంచి? భయపడి. కనుక ఏంటంటే ఆందోళన ఎక్కువైపోతుంది. కనుక ఆ ధైర్యం ప్రభువా, ఇప్పుడు నీవు నేను యేసు ప్రభుని విన్నాం కనుక మనం ఏం చేయాలా? ప్రభువా, నీ ధైర్యం నాకిమ్ము. మనం పాడిన పాట అదే కదా, నీ బలము నాకిమ్ము, నీ ధైర్యం నాకిమ్ము, నీ శక్తిని నాకిమ్ము. కనుక ప్రభువా, నేను బలవంతంగా ఉండగలుగుతాను. సాతాను ఏ క్రియ కానీ, నానా విధముల రోగములు, ఏ రోగమన రాని, అంతు చిక్కని రోగం ఏదైనా కానీ కాక, రోగ లక్షణాలు లేవు, చాలామంది చనిపోతున్నారండి. వయసులో ఉన్నటువంటి వారు చనిపోతున్నారు. ఈరోజు చూస్తే మహమ్మనార్లో కరెస్పాండెంట్ గారు, పెద్ద స్కూల్ ఓనర్ అయినా, లిటిల్ ఏంజల్స్ స్కూల్ అని, ఆ స్కూల్ కరెస్పాండెంట్ గారు మార్నింగ్ కరోనా దాంతో చనిపోయాడు. పెద్ద హాస్పిటల్ ఉన్నారు ఆయన, హైదరాబాద్లో, కొత్తపేటలో. మార్నింగ్ అవర్ 7 o'clock చనిపోయారు ఆయన. మెసేజ్ వచ్చింది మన డిస్ట్రిక్ట్ మహబూబ్నగర్ ప్రాపర్లోనే. చాలామంది చచ్చిపోతున్నారు. ఆయన మంచి స్టౌట్గా మనిషి. చూడండి ఎట్లా వ్యాధి ఎట్లా సంక్రమిస్తుందో, నానా విధమైన రోగములు. ఆ రోగములు బాగు చేసేవాడు ప్రభువుని యేసుక్రీస్తువారంటే మత ప్రచారం చేస్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటారేమో, కానీ వాక్యంలో రాయబడింది అంటే ప్రజలలో, వాళ్ళ ఏ ప్రాంతమైన ప్రాంతం, ప్రజలలో ఉన్నటువంటి నానా విధములైన రోగములన్నీ కూడా ఆయన ఏం చేశాడు? స్వస్థత పరిచాడు. ఒక జాన్సన్ పేరున్నట్టు కాదు, ఒక రాహేలమ్మ పేరుని కాదు, ఒక కృపయ కాదు, ఎవరిని కాదు. ఎవరు అంటే ప్రజలు నానా విధమైన రోగాల చేత బాధపడుతున్న వారందరికీ స్వస్థతపరిచినట్లు వాక్యం చెప్తుందండి. క్రైస్తవులకని లేదు బైబిల్ ఎక్కడ కూడా. కనుక నేను పాప రోగం కూడా దూరపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. నానా విధాల రోగాలను దూరపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. కనుకనే ఆయన పరమ వైద్యుడు, పరమ తండ్రి, పరమదేవుడు. ఆయన మొట్టమొదటి నిజంగా ఆలోచన చేస్తే ఆదాముకు మొట్టమొదట గాఢ నిద్ర కలిగజేసినటువంటి మంచి ఎవరైనా అనస్థెసియా ఎవరు చేస్తారు? చేసినప్పుడు ఆపరేషన్కి వస్తాం. కనుకనే అట్లా గాఢ నిద్ర కలిగజేసి కలిగజేసిన దేవుడు ఏం ప్రకటెంక తీసుకొని స్త్రీని చేశాడు. మొట్టమొదటి పరమ తండ్రి అయిన పరమదేవుడు, అది ఏంటంటే ఏదోలో వివాహం చేసిన దేవుడిగా ఉన్నాడు. సహోదర సహోదరి, ఇక్కడ గమనించుదాం, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నానా విధముల రోగముల చేతను చదవమ్మా
వేదనల చేతను నీకేం వేదన ఉందో సహోదర సహోదరి, నువ్వు కూర్చున్నావు, దేవుని ఒక వాక్యం వింటున్నావు, చిన్న వయసులో ఉన్నావా? నీకేమైనా వేదన ఉందా? తల్లిదండ్రుల మధ్యన కీచలట ఉండి నీకు వేద పడుతున్నావా? అసలు నీ స్థితే నీకు తెలియక వేదనలో ఉన్నావా? ఏ వేదనైనా పర్లే, ఏ రోగమైనా పర్లే, రోగాన్ని స్వస్థతపరుస్తాడు. చూడండి, వేదనల చేతను పీడింపబడుతున్నారా ఎవరన్నా? ఏం వేదన ఉందో నీకు? ఏం వేదన ఉందో? చిన్న వయసులోనూ నీకు వేదన ఉంది, లోపల చిక్కిపోతున్నావు, ముఖమంతా ఇదైపోతుంది, కళ్ళన్నీ లోపడిపోతున్నాయి. ఏమి రోగం అది? ఏం వేదన? తినమంటే తినడం లేదు. ఇంత వయసులో ఉన్నావు నువ్వు, చిన్న వయసులోనే ముసలివారు ఉన్నారు. ఏమిటి నీకు వేదన? పిల్లల గురించి వేదన్నా? కుటుంబం గురించి వేదన్నా? లేకపోతే ఎవరి గురించి వేదన పడుతున్నావు? నీ గురించి నీవు వేదన పడుతున్నావా? ఏ వేదనతో నువ్వు ఉన్నావో, నీ హృదయంలో నెమ్మది లేకుండా ఉన్నావేమో, నానా విధమైన రోగముల చేత బాధపడుతున్నావేమో, ఎవరువో నీవు పాపరోగం చేత పీడించబడుతున్నావో, ఈ సమయంలో ప్రార్థన అండి, సంఘ ప్రార్థన ఇది. సహోదర సహోదరి గమనించండి, ఇక్కడ వేదనల చేతను పీడించబడినను పడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని భ్రమపరిచే ఆత్మ, దయ్యం పట్టినంటే భ్రమపరిచిన ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని. చూడండి, ఆకస్మికంగా ఒక ఆమె మా ఆఫీస్లో పనిచేస్తారు, ఒక రిటైర్మెంట్ అయ్యారు. ఆమె కొడుకు చిన్న వయసు, సడన్గా కాలు చేయబడిపోయిందంట. ఏం కారణమో తెలియదు. చిన్న వయసులో ఉన్నటువంటి వారు కూడా అలా అయిపోతున్నారు. మా స్నేహితుని కదా అక్కగారికి కూడా అదే జరిగిందండి. ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మనకి బీపీ హై బీపీ ఉన్నట్టు, జాగ్రత్త వెళ్ళి చూపించుకోండి అని అంటే ఇంటికాడికి పోయింది. పోయి తయారైపోతారు కదా, పోయేలోగానే మళ్ళీ ఆమెకు పెరాలసిస్ అటాక్ అయిపోయింది. విచిత్రమైన పరిస్థితులు అండి ఈ దినాల్లో, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం బాగున్నామని మీరు కాదు, కానీ బాగున్నటువంటి వారమైన మనము బాగులేనటువంటి వారి కోసం ప్రార్థన చేయాలా. బాగున్నటువంటి వారమైన మనము శరీరంతో ఆస్పదం చేసుకునకుండా, దేవా మీ కృపచేతనే ఆరోగ్యంగా ఉన్నాను, నిజంగా వారు కూడా ఆరోగ్యం చేకూర్చున్నాయని చెప్పి ప్రార్థన చేయాలి. మనం ఇతరుల కోసం ప్రార్థన చేయాలా, అది మనం చేయాల్సిన పని. సంఘ ప్రార్థన అంటే అదేనండి. కనుకని నానా విధమైన రోగములైనా, వేదనలైనా, ఏదైనాను ఇవన్నీ చేసేటటువంటి దేవుడు పక్షవాయువుల వారిని వారు ఆయన తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థత పరిచెను. కనుక ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఎవరు విన్నారు? యేసును గూర్చి విని ఎంత ఖర్చు పెట్టుకున్నప్పుడు నీ సంకట స్థితి వచ్చింది, కానీ రోగం పోలే. 12 ఏళ్ల రక్తస్రావం రోగం పోలే. ఏమొచ్చిందప్పుడు ఆమెకు? యేసు గురించి విన్నది. ఇప్పుడు చూడండి, యేసుప్రభు చేసేది ఏంది? ఇవన్నీ దూరపరుస్తాడు. పరలోక రాజ్యం గురించి సువార్త చెప్తున్నాడు ఆయన. పరలోక రాజ్యం వెళ్ళాల్సిన విషయాలని చెప్తున్నాడు. పాపరోగం ఎట్లా పోతుందో అది చెప్తున్నాడు. అదే సందర్భంలో శరీర సంబంధమైన రోగములు ఏవైనా, నానా విధమైన రోగములు, దయ్యాలు పట్టిన వాళ్ళు, బ్రహ్మపరిచరాత్మ ఉన్నటువంటి వాళ్ళు, అదే తర్వాత ఏంటి? వేదనల చేత పీడింపబడుతున్నటువంటి వారు, ఇలాంటి వారందరి గురించి ఆయన బాగు చేస్తాడని ఈమె విన్నది. తర్వాత ఇక్కడ శతాధిపతి గారు కూడా ఏమనంటే ఆయన కూడా విన్నాడు. యేసును గూర్చి విని బాగినండి. ఇప్పుడు నీవు కూడా విన్నావా సహోదరుడా, సహోదరి? విన్నావా? నీకు ఏ రోగం ఉందో సహోదరుడా, నీవు ఏ రోగంతో బాధపడుతున్నావో, నీ బంధువులు ఏ రోగంతో బాధపడుతున్నారో, నీకు తెలిసిన వారు నీ సంఘములో సహవాసంలో వారందరి కోసం నువ్వేం చేయాలి? రాత్రి ఈ సాయంకాల సమయంలో సంఘంలో ప్రార్థన, కుటుంబంలో ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన, దానికోసం కేటాయించుకొని ఒక డైరీలు రాసుకొని వాళ్ళ పేర్లతో సహా తెలిసినట్లయితే వారందరి కోసం ప్రార్థన చేయాలి. ఇది ఉత్తితి మాటలు కాదండి. దేవుని యొక్క వాక్యం లేఖనాల ఆధార ప్రకారంగానే, లేఖనాల ఆధార ప్రకారంగా తెలియపరిచే మాట ఏంటంటే, ఎలాంటి రోగమైన కూడా ఏం చేస్తాడు? ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత పరిచేవాడుగా ఉంటాడు. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. ఈయన విన్నాడు. విన్న తర్వాత ఏంటి చెప్పండి, ఏం జరిగింది? ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయనకు పంపాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు కానీ పరిచయం లేదు ఈయనకు. ఎవరికి? శతాధిపతికి. అర్థమైందండి? ఎప్పుడు పరిచయం లేదు, కానీ విన్నాడు. విన్న తర్వాత ఎవరి దగ్గరికి వచ్చిండు? యూదుల దగ్గరికి వచ్చాడు. యూదుల దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఈయన క్రైస్తవుడు కాదు, శతాధిపతి. ఈయన ఏంటంటే ప్రపంచంలో కొంచెం బాగా ఉన్నటువంటి వాడు అనమాట. బైబిల్ రాసిన ప్రకారంగా బాగా ఉన్నటువంటి వాడు. ఆ ఉన్నటువంటి ఆయన ఏం చేశాడంటే యూదులకు సమాజ మందిరం కట్టడానికి ఏం చేశాడంట?
సహాయం చేశాడు. బాగా వినండి, ఇది మనం చాలా సంకుచితమైన బుద్ధితో ఆలోచన చేస్తాం. కనుక సమాజ మందిరం కట్టడానికి, యూదుల సమాజ మందిరం కట్టడానికి ప్రభు చూడండి డబ్బులు సాయం చేశాడు ఆయన. ఎందుకంటే యూదులు నిజంగా వీళ్ళంతా ఇలా నిష్ఠా నియమంతో ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో ఆయన సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా క్రైస్తవుల కోసం నిజంగా వీళ్ళు ప్రార్థన చేస్తారని ఏమైనా సాయం చేస్తారేమో అన్నప్పుడు ఆయన రక్షింపడ్డా రక్షింపడలేదో ఏమిటో కానీ కానుకపెట్టెలు వేసి పొమ్మని చెప్పి చెప్పేస్తాం కానుకపెట్టెలో కదా. కనుక ఏంటి అంటే డబ్బుల కోసం మనం ప్రార్థన చేయం. అర్థమైందండి? యేసు ప్రభు డబ్బుల కోసం స్వస్థత పరచలే. బాగా జాగ్రత్తగా ఉండండి. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలని చెప్పి ఆయనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ దేవుని యొక్క రాజ్యం గురించి సువార్త ప్రకటించాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది ఏంటంటే వ్యాధి రోగాలన్నది. ఎప్పుడైతే నీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే పాపం గురించి చెప్పింటాడు, అక్కడ పాప పరిహారం గురించి చెప్పింటాడు. రెండవ అంశం ఏంటంటే నీ శరీరపరమైన రోగాలు, వేదనలు, బాధలు మనిషికి ఉంటాయి కనుక ప్రభు ఎరిగాడు కనుక. సహోదరి ఇక్కడ ఏం చేశాడంటే వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తే వీళ్ళు ఏం చేశారంటే వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నారంటే నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మేలు పొందుటకు, ఏ మేలులను మనం చేయాలనుకున్నప్పుడు, ఏ సహాయం చేయనప్పుడు పొందదగిన వారికే సహాయం చేయాలి, పొందదగిన వారికే మేలు చేయాలి. దాని అర్థం ఏంటంటే పాపంలో కొట్టుకున్నవాడితే ఇంకా పాపం చేయడానికి మనం డబ్బులు ఇస్తే సాయం చేస్తాడు. డబ్బులు ఏం చేస్తాడు? తీసుకుపోయి తాగడానికి ఉపయోగిస్తాడు. అవునా కదా? భార్య పిల్లలకు పోషించే పరిస్థితి లేదు, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. నీవు ఇచ్చే కిలో బియ్యం ఏం చేస్తాడంటే ఇంట్లో తాను తన పిల్లలు తింటారు, అది సాయం చేయొచ్చు. తాగుబోతుతనానికి మనం ప్రేరేపణ కలిగించే సహాయం చేయకూడదు. పొందతగిన వారికే మేలు చేయాలి. కనుక ప్రభువా నీ ద్వారా మేలు పొందడానికి ఈయన యోగ్యుడు. సహోదరి నీవు నిజంగా నీ ఇచ్చే డబ్బులు, నువ్వు చేసే సహాయం ఎవరికి సాయం చేయాలా? ఈనాడు చెడు పని చేసేవారికి సాయం చేస్తే నీ జీవితం అంతా వ్యర్థమే. సోదరు జాగ్రత్తగా గమనించండి. కనుకనే ఏమన్నాడు అని అంటే ఇక్కడ చూడండి, నీ వలన మేలు పొందుటకు అర్హుడు, యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి అంటే ఈ సమాజ మందిరాన్ని ఏం చేసే తానే కట్టించాడు అని ప్రభు దగ్గరకు వచ్చి మిక్కిలి బతిమాలుకున్నారు వాళ్ళు. అంటే శతాధిపతిలో ఒక మంచి గుణం చూసింది కాబట్టి దేవుని యొక్క సమాజ మందిరం కట్టించారు కాబట్టి జనుల కోసం వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మిక్కిలి బతిమాలనుకున్నారు. ప్రభువా, అయ్యా బోధకుడా, అతను మేలు పొందడానికి యోగ్యుడు అని అన్నాడండి. సహోదరి యోగ్యత ఉంది నీకు, యోగ్యత నీకు లేని ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. పాపి అయిన మానవునిగా నీవు అదే ప్రభు దగ్గరికి వస్తే ఏ యోగ్యత లేకుండా ప్రభు నిన్ను ప్రేమించి ఏం చేస్తాడంటే పాపములు క్షమిస్తాడు. అర్థమవుతుందండి? నువ్వు ఫలాన్ని డబ్బులు ఇస్తేనే, లేకపోతే ఇది ఫలాన్ని ఇది కట్టిస్తేనే నేను తీసుకొస్తాను కాదు. ఇక్కడ తాత్పర్యం ఏంటి, ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటి, ఏమిటి సంఘటన, ఏమిటి ఇక దృశ్యము, ఏది ఇది రాయబడింది జరిగినది అనేది ఆలోచన చేద్దాం. గమనించండి. కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి వాళ్ళ సైతుల దగ్గర ఏమంటాడంటే, ఇంత చక్కటి మాట అంటున్నారు చూడండి. మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభు యేసుక్రీస్తు ఇంకా ఇంట్లోకి రాలేదు, ఇంటికి అక్కడ దూరం ఉన్నాడు. ఈ శతాధిపతి సైతుల దగ్గర చెప్పి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా ఏమన్నామంటున్నాడు? ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు. చూడండి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఎంత గౌరవం ఇస్తున్నాడండి. నిజంగా ఈనాడు నీవు నేను క్రైస్తవులంగా క్రీస్తు వారంగా చేతిలో బైబిల్ ఉంచుకుని ఉంటున్నాం అనుకుంటున్నాం, ప్రేదనాలు చెప్పుకుంటున్నాం, వందనాలు చెప్పుకుంటున్నాం. నిజంగా ప్రభువుకు తగిన స్థానం ఇస్తున్నామా ఈ దినాన అని? ప్రభువుకు సరైన రీతిన సముచితమైన స్థానం ఇస్తున్నామా దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి? నీ కొరకు నా కొరకు ప్రాణాలు అర్పించిన ప్రభు, ఆయన వాక్యానికి మన హృదయంలో స్థానం ఉన్నదా? నిజంగా మందిరాలలో స్థానం ఉన్నదా? ఏమిటి నువ్వు చేస్తున్నావు? ఇది నాకు ప్రశ్న వేసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇంటి దగ్గరకు వస్తున్నప్పుడే తన స్నేహితులను పంపించి ప్రభువా ఎంత చక్కగా మాట్లాడమంటున్నాడు. ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చటకు నేను పాత్రుడను కాను. తన స్థితి ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఎవరైనా ఒక శతాధిపతి, ఒక అధికారి తన స్థితి ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఈనాడు కొంచెం వచ్చిందంటే ఏమొస్తున్న మందిరాలలో ఇట్లా నడిచే విధానం కూడా మారిపోతుంది. అది దూరం అవును కాక నాకైనా ఎవరికైనా కూడా. సహోదరి దేవుని మందిరంలో నీ నడక ఎలా ఉండాలి, దేవుని మందిరంలో నీ మాట ఎలా ఉండాలి, నీ బోధ ఎలా ఉండాలి, నా బోధ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మార్గదర్శకంగా మాదిరికరంగా ఉండాలి. సహోదరి ఆ శతాధిపతి ఏమంటాడండి?
ఏమంటాడు? శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చడానికి నేను పాత్రుడిని కాను. తన స్థితి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను పాత్రుడిని కాను అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. తన స్థితి అంతా ఒప్పుకుంటున్నాడు. ఎంత అధికారం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఏమండి, ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా తను ఏమంటున్నాడు? నేను పాత్రుడును కాను అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపుల రక్షకుడు, పాపములు క్షమించే అధికారం ఆయన కొరకు ఉంది భూమి మీద. అంత వాక్యం తెలియకపోయినప్పటికీ ఆ ప్రభు యొక్క వెలుగులో, ఆ ముఖ కాంతిలో ఆయన విన్నటువంటి సత్యాన్ని గమనించిన వాడిగా ఉండి నేను యోగ్యుడిని కాను అంటున్నాడు. ఏ యోగ్యత నాలో లేదు, అంతటి పాత్రుడిని కాని అంటున్నాడు. అందుచేత అయితే మాట మాత్రం సెలవిమ్ము, చదువమ్మా. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు అందుచేత నేను పాత్రం కాబట్టి, పాత్రుడిని కాను కాబట్టి, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ గమనించారా? ఈ యొక్క వాక్యాలు గమనించారా? అతను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఇంటిలోకి రావడము పాత్రుడు కాడని అంటున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఇంటి గురించి మళ్ళీ వేరే ప్రార్థనాంశం బట్టి దాని గురించి వెళ్దాం. ఇక్కడ చూడండి, నా ఇంటిలోకి రావడానికి పాత్రుడును కాను అంటున్నాడు. ఎవరు అంటున్నారు? శతాధిపతి అంటున్నాడు. ఇప్పుడు మళ్ళా శతాధిపతి ఏమంటున్నాడు? మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అదే అన్నమాట, నేను కూడా నీ ఎదుటికి రావడానికి పాత్రుడిని కాను. సుంకరి ఎలాగా ప్రార్థన చేశాడు? రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు కళ్ళు ఎత్తడానికి కూడా ఏమండి చెప్పగలుగుతారా? ధైర్యం చాలలేకపోయింది. కానీ నాలాంటి వాడు ఏం చేసిండు? నాలాంటి వాడు అంటే ఏంటి? దేవుని మందిరం గురించి చేసాడు. ప్రభా, నేను దినానికి, వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నా, ఏంటి తర్వాత వీళ్ళలా కూడా లేనని చెప్పి అట్లాంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాం మనం. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇతరులను విమర్శ చేస్తున్నాం. అర్థమైందా లేదా? నేను రెగ్యులర్ పోతున్నాను మందిరానికి, రెగ్యులర్గా వస్తేనే ఇవ్వాలి, ఆయనకు లేకపోతే లేదు. ఆమెకి రెగ్యులర్ వస్తేనే ఇవ్వాలి. ఏం స్థితి ఆమెది, ఏం ఉద్యోగం చేస్తుందో, ఎలా ఉందో తెలియదు. ఇది అది కాదు. కానీ రెగ్యులర్గా వచ్చిన తర్వాత ఏం చేసినా పర్లేదు, రెగ్యులర్గా ఇస్తే సేవకుడిని చెప్పేసి వాక్యం చెప్పాలంటారు. మరి నేనేమంటున్నాను? సంఘ విషయంలో, దేవుని యొక్క కృప విషయంలో, దేవుని యొక్క ప్రభు యొక్క వాక్య విషయంలో చెప్తున్నానండి. ఇలాంటి పద్ధతులు మనం మానవ పద్ధతులు, దైవోపదేశాలని చెప్పి నిర్ణయం చేసేస్తున్నాం. ఆ యొక్క సుంకరేమో ఆకాశం కళ్ళు ఎత్తడానికి కూడా చేత కాలేదు, ధైర్యం తేలేకపోయింది. పాపం ఉంది కదా. ఇలాగ ఈయన శతాధిపతి ఏమంటున్నాడంటే, నేను పాత్రుడిని కాను నువ్వు నా ఇంటికి రావడానికి, అలాగే నేను యోగ్యుడిని కాను నీ దగ్గర రావడానికి. అంటే ఏంటి? అంతటి స్థితి తను ఒప్పుకుంటున్నాడు. కనుకనే అయితే మాట మాత్రం, అదే అన్నమాట, ప్రభు మాట మాత్రం. చూడు ఎంత రెస్పెక్ట్ అండి, ఎంత హానర్ ఇస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. అర్థమవుతుందా? ఈ సమయంలో, ఈ రాత్రి, ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చిన సహోదర సహోదరి, అర్థమవుతుందా? ఈ సంఘ ప్రార్థనలు అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రత్యేకమైన స్థానం నీవు ఇస్తున్నావా? సమయోచితమైన స్థానాన్ని ప్రభుకి ఇస్తున్నావా? సముచితమైన స్థానానికి ప్రభు కల్పిస్తున్నావా? దేవుని మందిరములో, నీ హృదయంలో, నీ ఇంటిలో నిజంగా అర్హత ఉన్నదా ప్రభు రావడానికి? ఆ అర్హత పొందుకోవాలి. నీ ఇంటికి ప్రభు రావడానికి, ప్రభు రావడానికి ద్వారంలో రావడానికి ద్వారబంధములో వాక్యము, కుటుంబంలో స్వార్థ సునాదము ఉదయము రాత్రి వినిపించబడాలి. కొట్లాట కాదు, శబ్దాలు కాదు, కలహాలు కాదు. ఏమి వినబడాలి? మెల్లనైన దేవుని యొక్క స్వరము, ఆయన మాటలు, ఆయన మీద వినపడాలి. ఆ ఇంట్లో సంతోషం ఉండాలి. ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యం వినబడాలి, పాటలు వినబడాలి. సహోదరా సహోదరి, గమనించండి, ఇక్కడ మాట మాత్రం సెలవు. ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడండి ప్రభువుకు. అయితే ఇప్పుడు ఏమిటంటే, ఈయన మామూలు ఆర్డినరీ మనిషే చెప్తున్నాడు. చదవమ్మా, అప్పుడు చదవమ్మా. అదే మర్చిపోయావా? నా దాసుడు స్వస్థపరచబడును, నీ మాట మాత్రం సెలవు. చాలు నాయనా, ప్రభువా చాలు, నీ గురించి నేను విన్నా కాబట్టి మాట మాత్రం సెలవు. నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేను నీ దగ్గర వచ్చే యోగుని కాను కాబట్టి నేను యోగ్యత లేదని అనుకుంటున్నా. కాబట్టి మీరు ఏం చేయాలంటే మాట మాత్రం సెలవండి, నా దాసుడు. అంత విశ్వాసం చూపిస్తున్నాడు ఎవరు? శతాధిపతి. అన్న తర్వాత నేనేమంటున్నాడు? ఈయన తన యొక్క అన్ని విషయాలు చెప్పుకుంటున్నాడు. ఎట్లాగా? నేను సహా అధికారం నాకు లోబడిన వాడను. 1, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. 2, నేను ఒకని పొమ్మంటే పోవును. 3, ఒకని రమ్మంటే వచ్చును. అది 4, నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఇలాంటివన్నీ ఉన్నాయి. లోకంలో ఏది అవసరం అంత పెద్ద అధికారేనా, ఆయన మాట కోసం వేచి ఉన్నవాడు. మరి నీకు ఏమీ లేనే లేదే,
ఎక్కడో విసిరేసినట్టుగా ఎక్కడో ఉంటివే, దుర్గంధంతో నిండి నీ హృదయం నుంచి ఎక్కడ పరిమళ వాసన వెదజల్లే విధంగా పరిశుద్ధుడైన దేవుడు నీకోసం రక్తం చిందించి ప్రాణాలు ధరపోసి తన రక్తంలోకి కడిగి పరిశుద్ధులుగా చేస్తే, ఈనాడు నీ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ప్రభువును మరిచిపోయి ఈ లోక ఘనత, ఈ లోక ధనము, ఈ లోక అధికారము ఇవన్నీ చూసి నేనే అనేటువంటి అహం నీలో తిరిగి వచ్చేసినట్లయితే సహోదరుడా, నిజంగా నీకు యోగ్యత ఉన్నదా? యోగ్యత ఉన్నదా? ప్రార్థించడానికి, మేలు పొందడానికి యోగ్యత ఉన్నదా? ఒకసారి రాత్రికి జ్ఞాపకం చేసుకుందాం. యోగ్యత తెచ్చుకోవాలి. ఈ మేలు పొందడానికి యోగ్యత తెచ్చుకోవాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉండాలంటే మనం యోగ్యత తెచ్చుకున్న వారంగా ఉండాలి. ప్రభు బిడ్డలుగా నీ దాసుడన్న ప్రభు మాట మాత్రం సెలవిస్తే, ఆయన వాక్యము, ఆయన వాక్కు పంపుట ద్వారా బాగు అయిపోయింది, బాగు చేశాను. ఆయన వాక్కు బాగు చేశాను. ప్రభువా నీ మాట మాత్రం సెలవిస్తే చాలు. నాకు యోగ్యత లేదు, అసలు ఈ ముందరకు రావడానికి కూడా యోగ్యత లేదు. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడండి మాట మాత్రం సెలవిస్తే. సోదరా ఏమన్నట్లు అప్పుడు తర్వాత యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి శతాధిపతి గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం తిరిగి ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. ఎంత గొప్ప విశ్వాసం అండి! ప్రభువా నువ్వు ఎక్కడున్నా పర్లేదు, ఆకాశం అందున్నా చాలు, నీ స్వరము మిలనైన స్వరము. జ్వరాన్ని గద్దించు, ఊచ చేయని గద్దించు, వంగిపోయిన నడుము లేపబడుతుంది. నువ్వు హాస్పిటల్ ఉన్నావు, నీ దాసుడిని ముట్టాలి. తప్పనిసరి నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినప్పటికీ ప్రభు ఆలకించి నీవు మేలు పొందదగినప్పుడు నీవు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని నీ విశ్వాసం చేత ఆ రోగి స్వస్థతపరచబడతాడు. నమ్మకం నాకు అది. ఈరోజు ఈ సాయంకాల సమయంలో సంఘ ప్రార్థనలో ఏమిటి అని అంటే, నా తాత్పర్యం ఏంటంటే, ఈ దినాలలో అన్నీ సావసిద్ధమైనరు, ఇట్లా అయిపోయినారు, అట్లా అయిపోయారు. అవే వార్తలు. బాగున్న వాళ్ళు కూడా పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు, ఏమి లేనటువంటి వాళ్ళు. ఈనాడు మన కళ్ళ ముందట పూర్తి ఎంతోమంది వయసు మీరిన వాళ్ళు ఆరోగ్యకరంగా అయిపోతున్నారు కదండి. నిజంగా ఏమిటి కాలగతులైన వశంలో ఉన్నాయి. మన ప్రశ్నించడానికి వీల్లేదు, కానీ కాలగతులైన వశంలో ఉన్నాయి. స్వస్థత చేకూరుస్తాడు, బైబిల్ అబద్ధం కాదండి. ఈ ఆకాశం, ఈ భూమి, సమస్తం మాట మళ్ళీ ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది నాకు. అన్ని గతించిపోతే కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఒక పొల్లైనను పోదండి. కనుకనే అంతటి గొప్ప విశ్వాసం, ఆ విశ్వాసం ఇంతవరకు నేను వీళ్ళు ఇశ్రాయేలు ఎవరిలో కూడా చూడలేదు. అంతటి చూసి చెప్తాను ప్రభు, ఇట్లా అందరూ చూస్తారు, అందరు గుంపులు ఉన్నారు కదా, ఇంత విశ్వాసం ఇశ్రాయేలులో నేను చూడలేదు అంటాడు. అసలు ఇశ్రాయేలు అంటే ఎవరు చెప్పండి? కరెక్టే, యాకోబు సంతానం కరెక్టే. ఇశ్రాయేల్ అంటే పేరు మార్చబడింది, యాకోబుకు పేరు మార్చి ఇశ్రాయేల్ అని పేరు పట్టబడుతుంది. ఆయన స్వాస్థ్యము. ఇంకా చెప్పండి, ఇంతకుముందు వాక్యం చెప్పినా ఇది మీకు. ఇంకా చెప్పండి, మన దగ్గర ఉన్న వాళ్ళు చెప్పండి. దూరం ఉన్న వాళ్ళు సరే వేరు విషయం, కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. చెప్పండి కరెక్ట్. కాబట్టి అంటే మీరు చెప్పారు కరెక్ట్. అది ఏంటంటే యోహాను రాసిన సువార్తలు ఉంటుంది. ఒక ఆయన అక్కడి నుంచి వస్తుంటాడు, ఏంటంటే అని చెప్తుంటే, కపటము లేనివారు ఇశ్రాయేలులలో, కపటం లేనివారు ఇశ్రాయేలీలు. అర్థమవుతుందా? దేవుని ప్రజల్లో కపటం ఉండకూడదు, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడకూడదు. నాకు ఎప్పటికీ ఇది వస్తున్నాయి, కడుపుల కత్తెరలు నోట చక్కెరలు అనేది. ఈ మాట నాకు బాగా జ్ఞాపకం ఉందండి, లోక సంబంధమైన సామెత. మొదట నేను అన్యుల దగ్గర తిరిగాను కాబట్టి ఇవి నాకు బాగా తెలుసు. కనుక ఈనాడు నీవు కూడా, నేను కూడా ఒక పైన మాత్రం ప్రేమతో మాట్లాడితే నీ హృదయము దూరంగా ఉంది ప్రభు చెప్పాడు యెషయా గ్రంథంలో. సహోదర సహోదరి, కనుక ఏంటంటే ప్రభు ఇవ్వడానికి చెప్తాడు, అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఈ మాటలన్నీ కూడా. సహోదర సహోదరి, కనుక ఏంటంటే అట్లా విశ్వాసం చూడదు అంటాడు. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, లాస్ట్ చివరికి చెప్పండి. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ శతాధిపతి యొక్క దాసుడు, చావనైన దాసుడు స్వస్థుడైంట. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో అతను ఆ మాట మాట్లాడాడో, మాట మాత్రం సెలివమని చెప్పాడో, తన విషయాలని చెప్పిన తర్వాత ఆ వెంటనే, ఇదండి స్వస్థత అంటే, వెంటనే. అర్థమవుతుందా? స్వస్థత విషయంలో కూడా చాలా జాగ్రత్త వ్యవహరించాలి. ఎవరైనా స్వస్థత వరం ఉన్నట్టు మనకు ఎవరికైనా సహోదర సహోదరులకు ఉన్నట్లయితే, నాకు తెలిసిన దాని సమాచార ప్రకారంగా వాక్యానుసారంగా బహు జాగ్రత్తతో ఆ యొక్క స్వస్థత వరాన్ని ఉపయోగించుకునే వరంగా ఉండాలన్నమాట. ఏమిటి అంటే, స్వస్థత వరాన్ని బట్టి పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంటే దేనికి ఎత్తిచ్చాడు? జ్వరాన్ని. తీవ్రమైన జనం అది,
నా పాతచ్చు బైబిల్లో కఠినమైన జ్వరం అని రాయబడిందండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కఠినమైన జ్వరాన్ని గద్దించాడు. ఈ యొక్క ఊచచేలు అని చెప్పి ఎవరైనా చూపించాడు అనుకోండి, ఎవరిని గద్దిస్తాడు? మనిషిని కాదు గద్దించేది కదా, రోగాన్ని గద్దిస్తాడు. ఎవరు? ప్రభు, యేసు ప్రభు. కనుకనే అక్కడనే చెప్పాడు మాట మాత్రం, ఆ వాక్కు, దేవుని యొక్క వాక్కు వచ్చి స్వస్థత పరిచింది. ఇక్కడ సహోదరా సహోదరి, రాత్రి చావనైనండి వ్యాధిగ్రస్తుడు అంటే ఇక శతాధిపతికి ప్రియమైన ఎవరు? ప్రియమైనటువంటి దాసుడు. ఆ వ్యాధిగ్రస్తు నుంచి చావ సిద్ధమై ఉన్నాడు. ప్రభువు కాపాడాడు. చనిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ నీ దేవునికి ఇష్టమైతే లేపుతాడు. నీ ప్రార్థన, ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు, ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చిన నేను, ప్రభు బిడ్డలంగా యోగ్యత ఉన్నదా లేదా చూసుకోవాలి. మరి ప్రభువుకు నిజంగా స్థానం ఇస్తున్నామా? దేవుని యొక్క వాక్యానికి, మాటకు లోబడి ఉంటున్నామా అని సహోదర సహోదరి ఎరిగిన వరమై మనం అందరి కోసం ప్రార్థన చేస్తాం. మొదట సహోదరి ప్రార్థన చేస్తుంది, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను, ముగించేస్తాను. ప్రభు బిడ్డలంగా ఇలాగ సంఘ ప్రార్థన కొనసాగింపబడుతున్నది. రేపు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత శుక్రవారం నాడు బైబిల్ పఠనం ఉంటుంది. శనివారం నాడు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారం ప్రభు చిత్తం అయితే దయచేసి గమనించండి. ఈ సమయంలో దేవుడు మనకు సాయం చేయను గాక. ఎవరెవరికి అనారోగ్యం ఉందో మీ దూరం ఉన్న బంధువుల కోసం పేర్లు ఇస్తే పేర్ల ప్రకారం కూడా నేను ప్రార్థన చేస్తాను. అదేవిధంగా ఎక్కడొక్కడి నుంచి మనకు ఫోన్స్ వస్తున్నాయి, మెసేజ్ పెడుతున్నారు, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది పేర్లు ఇక్కడ పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి వ్యక్తిగతంగా నేను సహోదరి చేసినప్పుడు ప్రార్థన చేశాను. కనుక సహోదర సహోదరి, దేవుడు ఆ విధంగా సాయం చేయడానికై ప్రభు సాయం చేయను గాక. మీ ప్రార్థనలో సొంతగా మీ ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. సహోదరి యొక్క అన్న అంటే మా బావగారు సురేష్ బావ అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చే విధంగా, డిశ్చార్జ్ అయ్యే విధంగా, ప్రభు సాయం చేసే విధంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, అందరి కోసం ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. అది నవ్య గురువారం నాడు వాళ్ళ టెస్టింగ్ కోసం వెళ్ళాలంట, చివరి టెస్టింగ్. కనుక నేను ఫోన్ చేశాను నిన్న. సహోదరి హృదయకాలం మాట్లాడింది. ఆ ప్లేట్లెట్స్ కూడా అధికంగా అయ్యి ఆ అమ్మాయి సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడు ఆమెను కాపాడే విధంగా నవ్య కోసం చేయండి, లక్ష్మమ్మ కోసం చేయండి మీ ఇంటి దగ్గర. అలాగే మా కుటుంబం కోసం మీరు చేయండి, మీ అందరి కుటుంబాల కోసం మేము చేస్తాం. పరిచర్య కోసం చేయండి, నిరాటంకంగా జరిగే విధంగా, దేవుడు సాయం చేసే విధంగా అన్ని పరిచర్యలు ఈ COVID-19 వైరస్ ఏదైతుందో నిర్మూలంగా అయ్యేటానికి దయచేసి ప్రార్థన చేయండి. సహోదరి ప్రార్థన చేస్తుంది, ఆ తర్వాత నేను కూడా ప్రార్థన చేసి ముగించేస్తాను. మహాపరిశుద్ధమైన మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ప్రేమించి మా ముందుకు మీరు తీసుకొని వచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. నమ్మదగిన దేవ, ఇంతవరకు నాయన సంఘం పక్షంగా, నీ దాసుని కుటుంబ పక్షంగా నాయన తండ్రి మీరు చేస్తూ వస్తున్న ప్రతి నమ్మకమైన కార్యాన్ని బట్టి, చూపిస్తూ వస్తున్న ప్రేమను బట్టి హృదయం అరస్తుతిస్తూ గణపరుస్తూ కొని ఆడుతుంటున్నాం. నిజంగా నా ప్రభానైనా శతాధిపతి మీ గురించి విన్నాడు, మంచివాడు, సమాజ మందిరం కట్టించాడు. తండ్రి తన్ను తాను తగ్గించుకొని తండ్రి తన ఇంటికి ప్రభువు రావడానికి పాత్రుడు కాదని, నేను కూడా మాట్లాడడానికి కూడా పాత్రుడను కాదని ఎంతగా తగ్గించుకున్నాడో, తన విశ్వాసాన్ని బట్టి నాయన, తన తండ్రి తగ్గింపును బట్టి ఇశ్రాయేలులో కూడా నా తండ్రి నేను ఇంతటి గొప్ప విశ్వాసం చూడలేదని మీరే తన గురించి సాక్ష్యం ఇచ్చారు. నిజంగా నా ప్రభా 12 ఏళ్ళ నుంచి ఆ రక్తస్రావం గల స్త్రీ కూడా నా తండ్రి ప్రభా ఎంతో తిప్పలు పడ్డది, ఎవరి చేత స్వస్థత పొందలేకపోయింది. మిమ్మల్ని గురించి విన్నది, విశ్వాసం పెంపొందించుకుంది. రహస్యంగా వెళ్ళి వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతానని అనుకున్నది. నిజంగా తండ్రి విశ్వాసంతో వచ్చి వస్త్రపు చెంగును ముట్టినప్పుడు నిజంగా దేవా ఎంతోమంది మీద పడుతున్నా ఎవరి దగ్గరికి మీ ప్రభావం వెళ్ళలేదు, కానీ ఆ విశ్వాసంతో వచ్చి ముట్టిన స్త్రీ లోపలికి మీ ప్రభావం ప్రవేశించినప్పుడు నాయన తను స్వస్థత పొందింది. తను 10 మందిలో సాక్ష్యం ఇవ్వాలని
తండ్రి తన ద్వారా తండ్రి పలికించి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని తండ్రి ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చారు. ఆనాడు ఉన్న దేవుడు ఏనాడు ఉన్నావు. నిజంగానైనా ఈ లోకములు వీరు మనుష్య కుమారుడు ఈ లోకంలో సంచరించినప్పుడు ప్రభా దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. అంతేకాకుండా నైనా శరీర సంబంధమైన అనేక విధములైన రోగాలను, వ్యాధులను, తండ్రి వేదనలను, బాధలను దూరపరిచిన దేవా ప్రభు, మా కొరకై ప్రాణం పెట్టిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి ప్రభా తండ్రి, ప్రతి వేదనను దూరపరిచే దేవుడు, ప్రతి వ్యాధి రోగాన్ని స్వస్థపరిచే దేవుడు నాయన, మాలో కావాల్సిందల్లా నాయన తండ్రి విశ్వాసం. నిజంగా నా ప్రభా నా తండ్రి, అలాంటి విశ్వాసంతో నైనా ఈ సాయంకాల సమయంలో మాతో కూడా నా తండ్రి ఎంతమంది బిడ్డలు ఏకీవించి తండ్రి వాళ్ళ వేదనలను బట్టి, వాళ్ళ వ్యాధులను బట్టి తండ్రి, వాళ్ళను పీడిస్తున్నటువంటి నా తండ్రి రోగాలను బట్టి ప్రభా తండ్రి కృంగిన స్థితిలో ఎంతమంది ప్రార్థిస్తూ వస్తున్నారో దేవా, వాటి బిడ్డల కొరకైనా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. భయంకరమైన దినాలలో ఉన్నాం నాయన, భయంకరమైన తండ్రి సంఘటనలు సంభవిస్తున్న దినాలలో ఉన్నాం నాయన. కృప చూపించండి ప్రభా. శాలిము ప్రార్థన మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ప్రభా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని తండ్రి, మాకు నాయన ఈ ఆన్లైన్ ద్వారా ఏర్పరిచిన పెద్ద కుటుంబాన్ని బట్టి ఎవరెవరి బిడ్డలు వారి వారి స్థలాలలో వారి వారి వేదనలను బట్టి తండ్రి నిన్ను గురించి విని నీ అందు విశ్వాసం ఉంచి నీ రాజ్య సువార్త ద్వారా తండ్రి రక్షణ పొంది ప్రభువాని తండ్రి తన మీ హృదయంలో చేర్చుకొని వారి బాధల కొరకు, వేదనల కొరకు, రోగముల కొరకు తండ్రి, వ్యాధుల కొరకు ఎంతమందినైనా ప్రార్థిస్తున్నారు, వారందరితో కూడా ఏకీవించి ప్రార్థిస్తున్నానైనా. అటు బిడ్డల యొక్క ప్రతి పరిస్థితిని మీరు కనికరించండి, కృప చూపించండి. మరి ముఖ్యంగానైనా ఎంతమందికి రక్షణ లేదనైనా ప్రభా తండ్రి, అది ప్రాముఖ్యమైనది. మీ పరలోక రాజ్యానికి వారసులు ఉన్నట్టుగా, నిత్య జీవాన్ని పొందగలిగినట్లుగా ప్రభా తండ్రి నైనా రక్షణ దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోనండి. నా తండ్రినైనా మాకు తెలిసిన వారు అనేకులు నా తండ్రినైనా వింటున్నప్పుడు నా తండ్రినైనా ఎంతో బాధపడుతున్నాం. బాధపడడం కాదు నా తండ్రి, మీ పాదెంటే సాగిలపడినైనా వారి కొరకే ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డలు మీరు ముట్టండి నాయనా తండ్రి, స్వస్థపరచండి తండ్రి. వారి కుటుంబాలలోని వేదనలను దూరపరచండి. ప్రతి కుటుంబంలోనైనా సమాధానానికి అధిపతివైన దేవా, సమాధానానికి కర్త. ప్రతి కుటుంబంలోనైనా మీ శాంతి, మీ సమాధానం, మీ స్వస్థత, మీ నెమ్మది నాయన వారి వారి విశ్వాసాన్ని మీరు ఘనపరిచి మీ నామానికి మహిమను తెచ్చుకోమని బ్రతిమాలుకుంటూ వస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రత్యేకమైన రీతిగానైనా సురేష్ అని మీ కృపాసన ఎత్తి పట్టుకుంటున్నాం నాయన తండ్రి. సంఘము మేము ఏకీవించినైనా ప్రార్థిస్తూ వస్తున్నాం. కుమారుడు ఇంకా బలహీనుడుగా ఉండగా నాయనా తండ్రి, నన్ను తండ్రి మీరు తనను ఆదరించండి. మీ సేవా పరిచర్య చేసిన మీ దాసుడు నాయనా తండ్రి, నాయనా అనేకులను తండ్రి మీ నామమున తండ్రి ప్రార్థన చేసి రక్షణ మార్గంలోకి నడిపించిన మీ దాసుడు నాయనా, తను ఇప్పుడు పడకలో ఉంటుండగా దేవా, మేము కూడా ఏమీ చేయలేని స్థితి, కానీ ప్రార్థించినప్పుడు తండ్రి ప్రార్థన ద్వారా తండ్రి నైనా విశ్వాసాన్ని గణపరిచి ప్రభా తండ్రి ఆ విశ్వాసాన్ని బట్టి స్వస్థపరిచే మా తండ్రి మీ కుమారుని మీరు ముట్టండి, తాకండి, పడకలో నుంచి లేవనెత్తండి. రెండంతల శక్తినిచ్చి తండ్రి తిరిగి మీ సాక్షిగా, మీ బలమైన సాధనంగా, మీ పనిముట్టుగా, మీ అర్హమైన పాత్రగా వాడుకొని మీ నామానికి మహిమను తెచ్చుకుంటారని నాయనా మీ పాదమిట సాగిలపడుతున్నాం, బ్రతిమాలుకుంటున్నాం నాయనా తండ్రి. ఇంకెంతమంది బిడ్డలు ఎన్నెన్ని యాతనలు గుండా వెళ్తున్నారో, ఏ వేదన గుండా వెళ్తున్నారో దేవా, ఏ బాధ గుండా వెళ్తున్నారో వారి కొరకు కూడా నాయన మీ పాదమిట సాగిలపడుతున్నాం నాయన. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు తెలుపబడిన బిడ్డలు అనేకులు ఉన్నారు తండ్రి, వారి రక్త సంబంధికులు తండ్రి ఎంతో బాధలో ఉన్నారు దేవా. అట్టి బిడ్డలను కూడా నా తండ్రి నాయన పలు ప్రాంతాలలో తండ్రి వారి వారి బాధలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ప్రభా వారిని ముట్టండి, వారిని తాకండి. సువార్త అంటే రాజంకులు తండ్రి ప్రభా ఇంకా అనేకులు నాయన ప్రభు నాయన కనికరంగల దేవా తండ్రి నాయన, ఎవరిని కూడా తండ్రి నాయన త్రోసివేయని దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు ప్రభా. వారి కుటుంబాలతో పాటు మేము కూడా నాయన ప్రభా మీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థిస్తున్నాం, మీ సన్నిధిలో గోజాడుకుంటున్నాం నాయన. అటు బిడ్డలు మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. చిన్న కుమార్తె నవ్య గురించి కూడా నాయన ప్రార్థిస్తూ వస్తున్నాం. గురువారం రోజునైనా తన రిపోర్ట్స్లో సమస్తం నార్మల్గా ఉండగలిగినట్లు చిన్న బిడ్డను మీరే ముట్టమని తండ్రి చేతులెత్తి చిన్న బిడ్డను ఆశ్రయించేది
రాబోయే దినాలు ఆ బిడ్డను మీ మహిమార్థమే నిలబెట్టుకున్నట్లు తండ్రి, వారి తల్లిదండ్రులు ఇంకా గొప్ప విశ్వాసం వచ్చినట్లు ఆ బిడ్డ పట్ల మీ లోతైన కార్యం జరిగించండి, మీ సంపూర్ణ స్వస్థత కార్యం జరిగించండి. రాజమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, వాళ్ళ నాయన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, వాళ్ళ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వారి కుటుంబంలో కూడా తండ్రి సంపూర్ణ స్వస్థత, మీ శాంతి, మీ సమాధానం దయచేయండి. నా ప్రభా, నా దేవ, నా తండ్రి లక్ష్మమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. అన్యురాలునైనా తన ఊపిరితిత్తులను మీరే జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా ప్రభా, నా దేవ, ఆమె కుమారుల గురించి కూడా ప్రార్థిస్తున్నాం. నా తండ్రి నైనా ఇంకెంతమంది బిడ్డలు నా తండ్రి నైనా ప్రభా ఇంకా తండ్రి నైనా రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నారో, వేదనలో ఉన్నారో, బాధలో ఉన్నారో తండ్రి, అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం ద్వారా జరపబడుతున్న ప్రతినైనా ప్రభా కూడికకునైనా ప్రభా మీరు ముద్రను వేయండి. అనేకుల్లోనైనా ఆదరణ, అనేకుల తండ్రినైనా నెమ్మది, మరి ముఖ్యంగా అనేకుల రక్షణ కార్యం, మీ అందరి విశ్వాసం తండ్రి, యవనస్తుల్లోనూ వృద్ధుల్లోనూ బాలుల్లోనూ అందరిలోనూ నా తండ్రి మీ బలమైన కార్యం జరిగించమని నా తండ్రి నా ప్రభు అనేకులకునైనా ఆశీర్వాదకరంగా, కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండేలాగున సహాయం దయచేయమని సంఘంలోని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసలో మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపా సహాయాన్ని కోరుకుంటూ మీ భద్రత, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ కంచె మీ ప్రియ బిడ్డలకు అనుగ్రహిస్తారని ప్రభా తండ్రి. అదే రీతిగా నా తండ్రినైనా ప్రతి వారు ఎంతమంది విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనతో మేము కూడా తండ్రి వారి కొరకై విశ్వాసంతో ప్రార్థిస్తుండగా మీ అద్భుతమైన నామమునకు మహిమ కలిగే రీతిగా అనేకులనైనా తండ్రి నిన్ను స్తుతించులాగన వారి వారి గృహాలలో మీ కార్యాలు జరిగించి చూపించి మీరే మీ నామానికి మహిమను తెచ్చుకుంటారని నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మీ తండ్రి బలమైన హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి బ్రతిమాక్షనామ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తునైనా నీ గాయపడిన పాదాలకు వందనములు స్తోత్రములు. మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనములు స్తోత్రములు. ప్రభా, విశ్వాసం గొప్పది ప్రభా. మా తండ్రి మీకు ఇచ్చినటువంటి ఒక స్థానం ప్రభా, మా తండ్రి మేము ఎలా అయ్యాలో ఎరిగిన బిడ్డలంగా ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడి సంఘ ప్రార్థనలో ప్రభా మా తండ్రి మాకు ఇంపిసిన లేఖన భాగాలను బట్టి వందనములు స్తోత్రములు. అనారోగ్యంతో బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా తండ్రి. అలాగనే ఈ కోవిడ్-19 ద్వారా ఎంతమంది వేదన చెందుతున్నారో, బాధపడుతున్నారో ప్రభా, అట్టి బిడ్డలందరినీ మీరు తాకి ముట్టి స్వస్థ చేకూర్చండి. వైరస్ ప్రభా నిర్మూలన కాబట్టకు ప్రభా మా తండ్రి మీరే దానిని డిస్ట్రాయ్ చేయండి తండ్రి. ప్రభా మీ సహాయం కోరుతున్నాం. అలాగే సురేష్ బాబుని జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అనుమనీయ ప్రాబ్లం దూరపరిచి ప్రభా మా తండ్రి పరిపూర్ణమైన శక్తి పడకలో మీరు తాకి ప్రభా మా తండ్రి బలము, శక్తి అనుగ్రహించమని బతిమాడుకుంటున్నాం. అలాగే ప్రభా మా తండ్రి లక్ష్మమ్మని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుమారుడు మధును జ్ఞాపకం చేసుకోండి, కుమారుడు అశోకుని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా మా దేవ దయగల మా తండ్రి చిటిబాబా తండ్రి మా ప్రభా మా తండ్రి తండ్రి గారిని ప్రభా మా తండ్రి బజారాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహోదరి ఆనందమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రభా మా తండ్రి సౌడు డానియల్ అన్న ప్రభా నేరడిమెట్టు సౌడు ప్రభా మా తండ్రి అర్సలన్న యొక్క స్నేహితుడిని జ్ఞాపకం చేసుకోమని బతిమాడుకుంటున్నాం. ప్రభా మా దేవ దయల మా తండ్రి బలహీనతలతో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకోండి. నవ్య విషయంలో కూడా సాయం చేయండి, కృప చూపించండి, తోడుగుండండి. మా దేవ దయల మా తండ్రి మీ చిత్తానుసారంగా సమస్తమైన ప్రభా మా తండ్రి బలహీనతలు ఎవరైతే ఉన్నారో, వేదనలతో ఎవరైతే ఉన్నారో అటు బిడ్డలు మీకు జ్ఞాపకం చేసుకోమని రక్షణ మార్మన్స్ విషయంలో మీకు కృప చూపించండి. నిన్నటి దినం జరిగిన యూత్ మీటింగ్లో కూడా మీరు సాయం చేసినందుకు వందనము చెల్లిస్తూ ప్రభా మా దేవదయల మా తండ్రి అన్ని విషయాలలో సాయం కోరుతున్నాం. సిస్టర్స్ మీటింగ్లో, యూత్ ప్రభా మా తండ్రి బైబిల్ పఠనంలో ప్రభా తండ్రి మరి ఉపవాస ప్రార్థనలో మరి ప్రభుదినం కూడా మీరు తోడుగుండండి, సాయం చేయండి. ప్రతి విషయంలో కృప చూపించండి, పరిచర్యలన్నిటి తోడుగుండండి. హెబ్రోన్లో పరిచర్యలు మీ చిత్తానుసారంగా ధరలాగున ప్రభా మా దేవదయల మా తండ్రి దాని యొక్క మందిరం పైన మీ దృష్టి ఉంచండి, సాయం చేయండి. ప్రభా మా తండ్రి కర్మేలు ప్రార్థన మందిరాన్ని, పరిచర్యను, పెద్దలను ప్రభా మా తండ్రి దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా తండ్రి ఉండవెల్లి పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. సబ్ అసెంబ్లీస్ని జ్ఞాపకం చేసుకోండి. ఎర్రవల్లి చౌరస్తాలో శాలెం ప్రార్థన సాహసాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా తండ్రి పరిచర్య జరిగిస్తున్న మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని బతిమాడుకుంటున్నాను. అలాగే ప్రభా మా దేవ దయల మా తండ్రి మరి కర్మేల్లో కూడా ప్రభా బాధ్యత ఉంటుండగా సాయం చేయండి. అన్నింటిలో మీ కృపాచిత్తానుసారంగా మీ ప్రభా మా తండ్రి మీ సహాయం చేత పని చేయగలటకు సాయం చేయండి. ప్రభువా మా దేవ దయగల మా తండ్రి మీ పాదాల దగ్గరికి వచ్చి బ్రతిమాలి వేడుకుంటున్నాం. ప్రభువా మా తండ్రి సాయం చేయండి, కృప చూపించండి, తోడుగుండండి.
యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకును తన ప్రియబిడ్డలకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. మన ప్రార్థన ప్రభు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను.